प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण దండవత్ ప్రణామం। ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాం। స్క్రీన్ కనిపిస్తుందా? Yes, Yes, Mataji. Mataji. Hare Krishna. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః। శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం। వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनीताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. So, మనం 10 పాయింట్ హరే ఏ శ్లోకాలు కృష్ణ ఉన్నాం? హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ దండ ప్రణామం. 3:1 వరకు అయిపోయింది మాతాజీ. 3:1 వరకు అయిపోయిందా? ఓకే, 3:2 నుంచి చెప్పుకోవాలి కదా. Yes, Mataji. సో నిన్నటి క్లాస్ ఎవరైనా రీక్యాప్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణుడు అంటున్నారు మాతాజీ, దైత్యులు అంటే రాక్షసుల్లో భక్త ప్రహ్లాదుల్ని, మా అణచివారుల కాలము, మృగంలో సింహము, మరి పక్షుల గరుత్మంతుడు నేనే అయి ఉన్నానని కృష్ణుడు చెప్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో అయితే మనకి 10th చాప్టర్ విభూతి యోగ.
దీనిలో భగవంతుడు ఎలా మిగతా అన్ని విషయాల్లో వ్యాపించి ఉన్నారు, మనం ఎలా తలుచుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనం భగవంతుని ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా స్మరించుకోవచ్చు, మన భావనలో ఎలా పెట్టుకోవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. సో ముందు శ్లోకాస్లో ఏం చెప్పారు? చతుశ్లోకి భగవద్గీత ఎవరికైనా గుర్తుందా? 10.8. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇదేం చెప్తున్నారు ఇక్కడ కృష్ణ? నేను అన్నిటికీ అంటే ఆధ్యాత్మిక ఇంకా భౌతిక ప్రపంచాలకు అన్నిటికీ నేనే మూలం అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ నా నుంచే ఉద్భవిస్తుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారు, ఇంకా నన్ను ఆరాధిస్తారని చెప్తున్నారు అనమాట. 10.8లో. 10.9లో ఏం చెప్తున్నారు? తేషాం మచ్చిత్తా సమద్గత మద్గతా ప్రాణ ప్రాణాః బోధయంతః పరస్పరం తదయంతశ్చ మాం నిత్యం పశ్యంతి చ రమంతి చ. హరి బోల్. సో అయితే ఎవరైతే భక్తి ఆరాధిస్తారు, ఎప్పుడైతే భగవంతుడే అన్నిటికీ మూలం అని తెలిసిందో అప్పుడు భగవంతుని ఆరాధించడం స్టార్ట్ చేస్తారు. ఆరాధించటం అంటే ఎలా ఎలా ఆరాధిస్తారంటే ఆయన వాళ్ళ ఆలోచనలు మొత్తం ఆయన అంటే వాళ్ళ చిత్త మొత్తం భగవంతుడే ఉంటారంట. అంటే వాళ్ళు భగవంతుడి సేవకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారంట. ఇంకెల్లప్పుడూ వాళ్ళు ఒకరికొకరు భగవంతుడి గురించే చర్చించుకుంటారంట. భగవంతుడి గురించే సంభాషించుకోవడం ద్వారా గొప్ప తృప్తి, ఆనందం రెండు పొందుతారని చెప్తున్నారు. అంటే ఆయన భక్తులు ఎలా ఉంటారు, భక్తులు ఎలా అవుతారు, ఆయన గురించి తెలుసుకోవడం వల్ల భక్తులు అవుతారు. భక్తులైన తర్వాత వాళ్ళు ఆరాధన స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలుసుకున్నప్పుడు కూడా భగవంతుడి గురించే చర్చించుకుంటారు. దాని ద్వారా సంతృప్తి, ఆనందం పొందుతారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని వాళ్ళ చిత్తం అంతా భగవంతుని ఆలోచనలోనే ఉంటుంది. ఆయన సేవకే వాళ్ళు పూర్తిగా అంకితం చేస్తారనమాట. సో అలా చేస్తే భగవంతుడు ఏం చేస్తారు అనేది 10.10లో చెప్తారు. 10.10 చదువుతారా? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి దదామి బుద్ధియోగంతం బుద్ధియోగం ఏన మాముపయాన్తి తే. సో ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత ఆరాధించడం స్టార్ట్ చేశారు. ఆరాధించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆయన చిత్తం మొత్తం ఆయనతోనే, ఆయన గురించి ఆలోచన, ఆయన గురించే సేవ, ఆయన గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అంటే ప్రేమతో నిరంతరం నన్నే సేవించే వారికి వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలో ఆ జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తానని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తేషామేవ సంపాదం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. ఇంకా వాళ్ళకి ప్రత్యేకమైన కరుణ కూడా చూపిస్తా అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ హృదయాల్లోనే నేను నివసిస్తాను. ఇంకా వాళ్ళకి హృదయాల్లో నివసించడం వల్ల ఏం చేస్తానంటే వాళ్ళకి అజ్ఞానం వల్ల ఏదైతే చీకటి అనేది ఉంటుందో దాన్ని ప్రకాశవంతమైన జ్ఞాన దీపంతో వెలిగిస్తాను అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ఈ 4 శ్లోకాలు మనకి ఒక ఫ్లో లాగా గుర్తుంచుకోండి. ఏంటంటే ఫస్ట్ భగవంతుడే అన్నిటికీ మూలం అని తెలుసుకున్న వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించటం స్టార్ట్ చేస్తారు. ఆరాధించటం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చిత్తం అంతా, వాళ్ళ ఆలోచనలంతా భగవంతుడి చుట్టూతే ఉంటాయి. వాళ్ళు భగవంతుడి సేవకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. అంటే భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని వాళ్ళు అన్నీ చేస్తారని అర్థం అన్నమాట. అంటే ఇంకా వాళ్ళు ఒకరికొకరు జ్ఞానోదయం చేసుకోవడానికి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుని గురించిన సంభాషణే చేస్తారనమాట. భగవంతుని నామ రూప గుణ లీలల గురించి చర్చించుకుంటారు. ఆ చర్చించుకోవడం ద్వారా వాళ్ళు గొప్ప సంతృప్తి ఇంకా ఆనందాన్ని పొందుతారు. సో అలాంటి భక్తులకి భగవంతుడు ఏం చేస్తారంటే అలా ప్రేమతో నిరంతరం ఆయన్నే సేవించే వారికి భగవంతుని చేరుకోగల జ్ఞానాన్ని భగవంతుడే ప్రసాదిస్తారంట. ప్రసాదించి ఇంకా ఏం చేస్తున్నారు, ఆయన వాళ్ళ మీద ఇంకా ప్రత్యేకమైన కరుణ చూపించి మనకి అలాంటి భక్తులకి ఏదైతే అజ్ఞానం వల్ల ఏదైతే చీకటి ఉంటుందో హృదయంలో ఆ అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తారంటే జ్ఞానం అనే ప్రకాశవంతమైన దీపాన్ని వెలిగించి తొలగిస్తారని చెప్తున్నారు అనమాట. ఈ 4 శ్లోకాలు ఒక ఫ్లో లాగా గుర్తుంచుకుంటే మీకు గుర్తుంటాయి. అయితే ఇంకా అర్జున ఏమడుగుతున్నారు? 10.17లో ఏమడుగుతున్నారు? 17 చదువుతారు ఎవరైనా?
కథం విద్యామహం యోగీం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా అని చెప్తున్నారు. అంటే ఏమడుగుతున్నారంటే అర్జున, నిన్ను నిరంతరం ఎలా స్మరించుకోవాలి, నిన్ను ఎలా తెలుసుకోవాలి, నిన్ను ఏ ఏ వివిధ రూపాల్లో ఎలా స్మరించుకోవాలని అడుగుతున్నారు అనమాట. అంటే భగవంతుడు అంటే కృష్ణుడు ఆ మనకి ఎలా గుర్తుంచుకోవాలో కూడా ఆయనే చెప్తున్నారు అనమాట. మనకి ఈ శ్లోకాస్ విభూతిస్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ భక్తులైన వాళ్ళు ఎల్లప్పుడూ ఆయన ఎలా స్మరించుకోవాలి అని తెలియడం కోసం ఒకటి. ఇంకా ఎవరైతే భక్తులు కాని వాళ్ళు, నాన్ డివోటీస్ ఉంటారో, వాళ్ళకి భగవంతుడి గొప్పతనం తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంత పెద్ద హిమాలయ పర్వతాలు భగవంతుడే క్రియేట్ చేశారు కాబట్టి, కృష్ణ క్రియేట్ చేశారా, అయితే ఆయన గురించి ఇంకా తెలుసుకుందామని కృష్ణుడికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి భక్తులకి ఇద్దరికి ఉపయోగపడేలాగా మనకి విభూతుల గురించి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఈ శ్లోకం చూద్దాం, 10.32. సో మన విభూతి యోగాలో మనం నేర్చుకున్నందువల్ల మనకి ఏం ఉపయోగం అనేది మనకు అర్థమవుతుందా దీనివల్ల? ఎస్ మాతాజీ, ప్రతి దానిలో భగవంతుడిని చూసుకోవచ్చు, తెలిసి అర్థం చేసుకోవచ్చు. భగవంతుడే ఇంత గొప్పవాడా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మాతాజీ. తెలియని వాళ్ళకి భగవంతుడి గొప్పతనం తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి భగవంతుని ఎలా స్మరణలో ఉంచుకోవాలో మనకి ఉపయోగపడుతుంది అనమాట. 10.32 చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? నిర్మలా మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు శ్లోకం చదవడానికా? ఓకే, హరిబోల్ మాతాజీ. అవును మాతాజీ. ఓకే మాతాజీ. సర్గాణమాదిరంతశ్చ సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం ప్రవదతామహం సర్గాణమాదిరంతశ్చ సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం ప్రవదతామహం. నిర్మలా మాతాజీ చదవండి ఈ శ్లోకం. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. హరిబోల్ మాతాజీ. పావని మాతాజీ, మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ, మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్గానామాదిరంతస్య మధ్యం సైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. కుమారి మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును, తర్కములలోను నేను తత్వ నిర్ణయమును అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ, భాష్యం చదవండి. హరిబోల్ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. శ్రీల ప్రభుపాదకు జై. ఉండండి మాతాజీ, కొంచెం పెద్దది చేసుకుంటాం. భౌతిక తత్వముల సృష్టి. మాతాజీ నా దాంట్లో చదివేదా మాతాజీ? చదవండి మాతాజీ, పర్వాలేదు చదవండి. పెద్దగా చేశాను మాతాజీ, చూడండి కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. భౌతిక తత్వముల సృష్టి అనున్నది సమస్త సృష్టిలలో ఆది అయిన
ఆది అయినది. ఇది వరకే వివరించబడినట్లు జగత్తంతయు విష్ణువు చేతనే క్షీరోదక సాయి విష్ణువు చేతను సృష్టింపబడి పోషించబడి పిదప శివునిచే లయ మోదింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు పరతంత్రుడైన సృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి స్థితి లయ కారకులందును దేవాది దేవుని భౌతిక గుణావతారములు కనుకనే సృష్టికంతటికి భగవానుడి ఆదియును మధ్యమును అంత్యమును అయి ఉన్నాడు. ఉన్నత విజ్ఞానము కొరకు 4 వేదములు, పండగ షడంగములు, వేదాంత సూత్రములు, న్యాయ శాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు వంటి అనేక గ్రంథములు గలవు. మొత్తము మీద ఉన్నత విజ్ఞానము కొరకు గ్రంథములలో 14 విభాగములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను అందించినట్టి గ్రంథము ముఖ్యముగా వేదాంత సూత్రము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ధార్మికుల నడుమగల పలు రకములైన వాదములు జరుగుచుండును. తన పక్షమున నిదర్శనముతో సమర్థించుటయే కాకుండా ప్రతివాది పక్షమును తర్కముతో ఓడింప యత్నించుట సమర్థించపోవుట జల్ప వాద మనబడును. అల్ప జల్ప మాతాజది జల్పవాద మనబడును. ప్రతిపక్షమునకు ఓడించుటయే ప్రధానముగా భావించి చేయునది వితండవాదమని పిలువబడును. కానీ వాస్తవతత్వ నిర్ణయమును ప్రతిపాదించినది నిజమైన వాదము. అట్టి పరమార్థమును అనగా సత్యమును ప్రదర్శించు ఈ వాదము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు చూద్దాం. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చ అంటున్నారు. అంటే సృష్టి మొత్తంలో ఆది మధ్య అంతం 3 నేనే అని చెప్తున్నారు అనమాట. ఆది అంటే ప్రారంభం, సృష్టికి కారణం. మధ్య అంటే మెయింటెనెన్స్ అనమాట, పోషణ. ఇంకా అంతం అంటే వినాశనం. సమస్తం భగవంతుడిలో లీనం అయిపోతుంది కదా, దాని గురించి చెప్తున్నారు. అంటే సృష్టి మనకి యాదృచ్ఛికంగా జరగదన్నమాట. చాలా మంది కొంతమంది అనుకుంటారు సృష్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అది భగవంతుడి చెయ్యి లేదు దాంట్లో అని, హస్తం లేదని అనుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట, భగవంతుడి సంకల్పం ద్వారానే జరుగుతుంది. మనకి మహావిష్ణువు బాడీలీ పోర్స్ నుంచి, స్వేదరంధ్రాల నుంచి అనేక కోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ ఉంటాయి. అండ్ ప్రతి బ్రహ్మాండంలో మనకి భగవంతుడు గర్భోదక సాయి విష్ణు లాగా ఉంటారు. అండ్ ప్రతి మనిషిలో క్షీరోదక సాయి విష్ణు లాగా, పరమాత్మ లాగా ఉంటారు అనమాట. సో మనకి 9.10లో ఏం చెప్తున్నారు, భౌతిక ప్రకృతి అంతా నా పర్యవేక్షణలోనే పనిచేస్తుందని భగవంతుడు క్లియర్ గా చెప్పారు దాంట్లో కూడా. అంటే ఇప్పుడు మనకి ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చిన్నపిల్లలు సినిమా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు ఎవరో కథ రాస్తున్నారు, ఎవరో దర్శకత్వం అది వహిస్తున్నారు, ఎవరో దాన్ని ఇంకా టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు అనేది అర్థం కాదు కదా. అలానే ఎవరి పాత్రలు వాళ్ళు పోషించడం వల్లనే అది మొత్తం నడుస్తుంది. అలానే జీవితం కూడా దాని అంతటా అదే జరిగిపోదు అనమాట. ఈ సృష్టి ఇవన్నీ కూడా వాటంతటికి అవే నడిచిపోవు అనమాట. భగవంతుడే చెప్తున్నారు, ప్రారంభం మధ్య ముగింపు అన్ని నేనే అని చెప్తున్నారు అనమాట. మనం ఏదైనా మంచిగా ప్రారంభమైనప్పుడు మనం భగవంతుని గుర్తుంచుకోవాలి. జీవితం స్థిరంగా ఉన్నప్పుడు కూడా, అంటే స్థితి జరుగుతున్నప్పుడు కూడా మనం భగవంతుని గుర్తుంచుకోవాలి. ఇంకా ఏదైనా బాధాకరంగా ముగిసినా కూడా మనం భగవంతుడిని గుర్తుంచుకోవాలన్నమాట. అంటే భక్తి అంటే కేవలం విజయంలోనే కాకుండా ప్రతి దశలో భగవంతుడి హస్తాన్ని మనం చూడగలగాలన్నమాట. అదే భక్తి అన్నమాట. సో ఇంకా ఆధ్యాత్మిక విద్యానం అంటున్నారు. అంటే సమస్త విద్యల్లో నేను ఆత్మజ్ఞానాన్ని అని చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. భక్తి మాతాజీ. భక్తి అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఒక శాశ్వతమైన ఆత్మని, నాకు భగవంతుడితో నాకు సంబంధం ఉంది. ఇంకా మిగతా జ్ఞానం అంతా మనకి ఈ మ్యాటర్ అన్నమాట. అంటే జడ గురించి నేర్చుకునే జ్ఞానం అన్నమాట. అంటే భౌతిక విద్య మనకి ఏం బోధిస్తుంది? ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఆనందించాలి, ఎలా పోటీ పడాలి అని నేర్పిస్తుంది. కానీ భౌతిక విద్యలో ఎవరైనా నేర్పిస్తారా? నేను ఎవరిని, నేను ఎందుకు బాధపడుతున్నాను, మరణం తర్వాత ఏమవుతుంది, ఇలాంటివి ఏమైనా చెప్తారా మనకి స్కూల్స్ లో, కాలేజెస్ లో? చెప్పరు.
చెప్పరు. సో మనకి అది తెలుసుకోకపోతే మన జీవితం సమర్థవంతంగా మనం ఉపయోగించుకున్నట్టేనా? మనకి మానవ జన్మ వచ్చింది. మనం కూడా యానిమల్స్ లాగా ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ ఈ 4 చేస్తుంటే గనక ఆహార, నిద్ర, భయం, మైథునం ఇవే చేస్తుంటే గనక మనం కూడా యానిమల్స్ లాగానే ఉండిపోతాం, కానీ మనం మనకిచ్చిన కాన్షియస్నెస్ చేతన ఏదైతే ఉందో దాన్ని వాడుకున్నట్టేనా? నో మాతాజీ, మనకి యానిమల్స్ డిఫరెన్స్ లేదు అసలు. డిఫరెన్స్ ఉండదు. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తుందో అది ఆధ్యాత్మిక విద్య అన్నమాట. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం నేనే అని చెప్తున్నారు అనమాట. సో అంటే ఒక వ్యక్తికి కారు ఎలా నడపాలో లేకపోతే ఇంకా వేరే వేరే విద్యలు ఎలా చేయాలో తెలుసు, కానీ తనెవరో తెలియకపోతే ఆ జ్ఞానం పూర్తి అవుతుందా? నో మాతాజీ. అలానే ఆత్మజ్ఞానం లేకుండా మనం ఆ నేర్చుకునే ఏ విద్య అయినా, ఈ మెటీరియల్ జ్ఞానం ఏదైనా సరే మనకి లాస్ట్ కి ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి ఉపయోగపడదు అనమాట. అందుకని మనకి ఈ ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో మనం ఎవరు, మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాము, మనం ఎందుకు ఇలా జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకుపోయాము, దీని తర్వాత ఏమవుతుంది, అసలు మనకి భగవంతుడికి అసలు ఈ సృష్టి ఏంటి, మనకి భగవంతుడికి ఏంటి రిలేషన్, ఇవన్నీ మనం ఆలోచిస్తేనే మనకి భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్ గా అందరికీ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆ కొంతసేపు ఆ 5 మినిట్స్ ఏదో క్వశ్చన్ వచ్చినా కూడా, అవేకనింగ్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే ఆ అవేకనింగ్ అయినప్పుడు, ఆ ప్రశ్న వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి ఆలోచించి ఏదో తెలుసుకోవాలనే కోరికతో మనకి శాస్త్రాలు షెల్టర్ తీసుకుంటారు, లేదంటే ఇలా భక్తి మార్గంలోకి ముందుకు వస్తారనమాట. అందుకనే మనం ఈ ఒక్క ప్రశ్న భగవంతుడికి నాకు సంబంధం ఏంటి అనే ఒక ప్రశ్న, లేదంటే నేను ఎవరిని, అలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మన జీవిత ఆ మనం ఏదైతే దిశలో వెళ్తున్నామో ఆ దిశని ఖచ్చితంగా మారుస్తాయి, రైట్ మార్గంలోకి మనల్ని ప్రయాణం చేసేలాగా చేస్తాయి అన్నమాట. అది సెకండ్ది. థర్డ్ ఏం చెప్తున్నారు కృష్ణ ఈ శ్లోకంలో? వాద ప్రవదతామహం అంటున్నారు. అంటే ఎవరైతే వాద ప్రతివాదాలు చేసుకుంటారు కదా తార్కికులు, కొంతమంది వాదించే వారిలో ఎవరైతే సత్యాన్ని, అంటే ఇంతకు ముందు కాలంలో ఎలా వాదించే వాళ్ళంటే సత్యాన్ని కనుక్కోవడానికి వాదించే వాళ్ళు అనమాట. ఏ వాదంలో అయినా లాస్ట్ కి సత్యమే ఉండేదన్నమాట. అంటే ఇంతకు ముందు కాలంలో వాద ప్రతివాదులు ఇద్దరూ భగవంతుణ్ణే సెంటర్ గా చేసుకునే వాళ్ళు అనమాట. అంటే పరమ సత్యం అంటే భగవంతుడే కదా, అంటే ఎండింగ్ ఏంటంటే భగవంతుడు చెప్పిన మాటే సత్యమే బయటికి రావాలని వాళ్ళు వాదించుకునే వాళ్ళు. వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా సామరస్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు లోకంలో ఉందంటే నేను నిరూపించుకోవాలి, నేనే గొప్ప అని తెలియజేయాలి, నేను దీంట్లో గెలిస్తే అది సత్యమైన అసత్యమైన నేను గెలవడం ఇంపార్టెంట్, ఆ వాదనలో నేను గెలవాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారు. అందుకని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, వాదం అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి చేసే చర్చ అన్నమాట. ఆ సత్యాన్ని తెలుసుకునే చర్చలో ఆ సత్యం నేనే అని చెప్తున్నారు. అంటే ఇతరులను ఓడించడానికి చేసే వాదన అహంకారంతో అహం ఆధారిత చర్చ అంటారు. అలాంటి ఆ చర్చలు, ఇంకా పదాల గారడి వాడి నేనే గెలవాలనుకోవడం, వితండవాదాలు చేయడం, ఇవన్నీ ఆ మనకి సపోర్ట్ చేయట్లేదు అనమాట కృష్ణ. ఇంకా జల్ప అంటే విజయం కోసం చేసే వాదన అనమాట. విజయం కోసమే చేస్తారు ఆ వాదన. ఆ జల్ప వాదన కూడా మంచిది కాదని చెప్తున్నారు. అది భగవంతుడు కాదు, సత్యం కోసం చేసే వాదన నేనే అని కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో శ్రీల ప్రభుపాద కూడా చెప్తారనమాట, మనకి నిజమైన తత్వశాస్త్రం అంటే భగవంతుని అర్థం చేసుకోవడం, తెలివితేటలు ప్రదర్శించడం కాదని కృష్ణ ప్రభుపాద కూడా మనకి క్లియర్ గా చెప్తారనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్టులో చాలా మంది లాయర్లు వాదిస్తూ ఉంటారు కదా, కానీ దేనికి వాదిస్తారు లాయర్లు? న్యాయం కోసం కొంతమంది అయితే గెలవాలి ధర్మము అనే ఎవరి దాంతో వైపు కొంతమంది. అధర్మము ఉందని చెప్తారు మాతాజీ. సో న్యాయం కోసం వాదిస్తారు, కానీ చాలా మంది డబ్బులు తీసుకొని వాళ్ళకి అది న్యాయం కాదని తెలిసినా కూడా వాదిస్తారు కదా, అవునా? వాదిస్తారు మాతాజీ అలా కూడా. తప్పు ఇంకా ఉందంటారు. ఇంకా చాలా మంది ఇంకా చాలా మంది జడ్జీలకు కూడా లంచం ఇచ్చి వాళ్ళ వైపు తీర్పు వచ్చేలాగా చేసుకోవడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో మనం మెటీరియల్ గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కోర్టు తీసుకోవచ్చు అనమాట. వాద ప్రతివాదాలు లాయర్ల దగ్గరే కదా జరుగుతాయి, కోర్టులోనే జరుగుతాయి మనకి ఎక్కువ. ఇంతకు ముందులాగా మనకి ఈ రాజ్యంలో రాజు దగ్గర జరిగే ఉండవు కాబట్టి మనకి ఈ ఈ కాలంలో మనం కోర్టుల్ని ఆశ్రయిస్తాం అనమాట. సో అందుకని అనేక తత్వశాస్త్రాలు ఉన్న భగవంతుణ్ణి తెలుసుకునే సత్యాన్ని వాదించే దాంట్లో సత్యం నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ దీంట్లో.
సో సృష్టి భౌతికంగా అంటే మాతాజీ డబ్బు ఎక్కడుంటే న్యాయం అటు వెళ్ళిపోతుంది కదా మాతాజీ, భౌతికంగా మరి. కలికాలం కదా మాతాజీ. అలాగే సో మన అన్ని మంచిగా ఉంటే మనం భగవంతుని తలుచుకోం కదా. కలికాలంలో పుట్టడం కూడా అదృష్టం యాక్చువల్ గా. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళు అధర్మంగా వెళ్ళినా భగవంతుడు మాత్రం శిక్ష వేస్తాడు కదా మాతాజీ. అవును మాతాజీ, కర్మ కదా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కదా. లాస్ ఆఫ్ కర్మ అంటారు కదా. మనకి కర్మ ఫలితాలు ప్రతి వాళ్ళు అనుభవించాల్సిందే. ఇంకా గరుడ పురాణంలో మనకి ప్రతిదీ ఉంటది. గరుడ పురాణంలో ఏ పని చేస్తే దేనికి ఎంత శిక్ష ఉంటది అనేది క్లియర్ గా ఉంటది. అది తెలుసుకుంటే ఖచ్చితంగా ఎవరు ఆ పనులు చేయరు అనమాట. అంత దారుణంగా ఉంటది. మీరు ఒక సినిమా చూసే ఉంటారు కదా, అపరిచితుడు అని. దాంట్లో కొద్దిగా చూపించారు. అంటే మొత్తం అది కరెక్ట్ అని నేను చెప్పను, కానీ చాలా వరకు కొన్ని గరుడ పురాణంలో ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అనమాట అక్కడ కూడా. సో మనకి ఏ మిస్టేక్ చేసే, అబద్ధం చెప్తే ఏమి ఏం శిక్ష వస్తుంది అవన్నీ క్లియర్ గా ఉంటాయి అన్నమాట. అంత చిన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి గరుడ పురాణంలో. సో అంటే ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవే మనం చేసే తప్పుకి మనకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే మంచి పనికి కూడా మనకి అదే విధంగా మనకి స్వర్గలోకాలు కానీ, ఇంకా బ్రహ్మలోకం కానీ, సత్యలోకం కానీ ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే అది టెంపరీ అని చెప్తారనమాట. అంటే మనం ఎప్పుడైనా మనకి పాజిటివ్ కర్మ ఉంటే గనక మనం అది అనుభవించడానికి స్వర్గలోకానికి వెళ్తాము. మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటికి రాలేమన్నమాట. అంటే మంచి పని చేయడంలో ఆగిపోవద్దని చెప్తారనమాట. భక్తి చేస్తే మాత్రమే మనం ఈ సంసారం నుంచి బయటపడతాం. అందుకని భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే సృష్టి ప్రారంభం, మధ్య, ముగింపు నేనే అని చెప్తున్నారు. ఇంకా జ్ఞానంలో మన ఆధ్యాత్మిక జ్ఞానం, మనం ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం కోసం నేర్చుకునే జ్ఞానం నేనే అని చెప్తున్నారు. ఇంకా తర్కంలో అంతిమ సత్యం నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే మనం అనుకున్నాము జీవితం, ఈ సృష్టి అనేది అదృష్టం కాదు, భగవంతుడే దాన్ని నియంత్రిస్తాడు. ఆత్మజ్ఞానం లేకుండా మన జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది. అది ఫుల్ జ్ఞానం అవదన్నమాట. ఓన్లీ జడ జ్ఞానం అవుతుంది. ఇంకా సత్యం జనరల్ గా ప్రజాదరణ ద్వారా నియంత్రించబడదు అనమాట. వాద ప్రతివాదాల ద్వారా మనకి నిర్ణయించబడుతుంది ఆ శాస్త్రం. కానీ శాస్త్రం ఇంకా కృష్ణ ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. అల్టిమేట్ సత్యం భగవంతుడే అవుతారు, అది నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇలా ఒక భక్తుడు కృష్ణుడిని ప్రతి చోట ఎలా చూడాలో మనకి ఈ మూడిట్లో కూడా మనం చూడొచ్చు అనమాట. కాలం అంటే సృష్టి, స్థితి, లయ, దీంట్లో మనం చూడొచ్చు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానంలో చూడొచ్చు. ఇంకా సత్యంలో కూడా భగవంతుడిని చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. క్లియర్ గానే ఉందా 32? క్లియర్ గా ఉంది మాతాజీ. 33 శ్లోక రీసెర్చ్ చేద్దాం. అక్షరాణం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షాయః కాలో తాతాహం విశ్వతో ముఖః అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయ కాలో తాతాహం విశ్వతో ముఖః. భువనేశ్వరి మాతాజీ మీరు శ్లోకం రీసెర్చ్ చేయండి. హరిబోల్ మాతాజీ. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షాయః కాలో దాతాహం విశ్వతో ముఖః. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు కూడా శ్లోకం రీసెర్చ్ చేయండి. అక్షరాణమకారస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షాయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రీసెర్చ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అక్షరాణమకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖః. హరే కృష్ణ మాతాజీ.
హరి బోల్ ప్రభు. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండన అనువాదం. అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షరమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభు మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం. భాష్యం జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన అకారము వేద వాజ్మయమునకే ఆరంభము. అకారము లేకుండా ఏదియును ధ్వనింపజేయుటకు వీలు లేనందున అది ధ్వనికి ఆరంభము. సంస్కృతమున సమాన పదములు అనేకము గలవు. అందులో రామకృష్ణులు అనున్నది ద్వంద్వ సమాసము. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అనే పదములు రెండును సమాన రూపమును అనగా ప్రాధాన్యం కలిగి ఉండును. కనుకని దీనికి ద్వంద్వ సమాసం అని పేరు. అన్ని విధములైన సంహారములలో కాలము చరమమైనది. ఎందుకనగా అది అన్నింటినీ సంహరించును. కాలక్రమమున దృష్ట్యాంతమున గొప్ప అగ్ని పుట్టి సర్వమును నాశనము చేయునందున కాలము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. సృష్టికర్తలైన జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు కనుక అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. ధన్యవాదాలు మాత. దండోత్ప్రణం. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనకి కృష్ణ ఏం చెప్తున్నారో ఇక్కడ చూద్దాము. అక్షరాణం అకారోస్మి అన్న అక్షరాల్లో నేను అకారాన్ని అని చెప్తున్నారు. సమాసాల్లో ద్వంద్వ సమాసం అని చెప్తున్నారు. ఇంకా అక్షయమైన కాలాన్ని నేను కూడా అని చెప్తున్నారు. అంటే మనకి కాలం క్షయం అని తెలుసు, కాలం ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ నేను అక్షయమైన కాలాన్ని అని చెప్తున్నారు. ఇంకా సృష్టికర్తలలో నేను బ్రహ్మన్ అని చెప్తున్నారు. అంటే కృష్ణ అక్షరాణం అకారోస్మి అంటే అక్షరాల్లో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ కి సాంస్క్రిట్ మదర్ అని చెప్తారు. సాంస్క్రిట్ లో కానీ ఏ లాంగ్వేజ్ లో చూసినా మనకి ఆ అనే అక్షరం మొదటగా వస్తుంది. అండ్ మిగతా అక్షరాలని దాని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. అంటే ఆ లేకుండా చాలా శబ్దాలు మనం పలకలేం. అది ఆ లేకుండా పలకడం అసాధ్యం అన్నమాట. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. సో ఆ అనే అక్షరానికి మీద ఆధారపడి చాలా పదాలు ఉంటాయి కాబట్టి ఆ ఎలా ఆధారమో నేను కూడా సమస్తానికి అలానే ఆధారం కాబట్టి అది నేనే అని చెప్తున్నారు కృష్ణ. ఇంకా కృష్ణుడు ఆది పురుషుడు మూల పురుషుడు కాబట్టి ప్రతిదీ ఆయన నుండే ప్రారంభం అవుతుంది కాబట్టి అది క్లియర్ గా మనకి ఆ అనే అక్షరం నుంచి ఈ లాంగ్వేజ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో దాని మీద ఆధారపడి ఎన్ని పదాలు ఉంటాయో అది లేకుండా మనం చాలా వరకు పదాలు పలకలేము అనమాట ఆ అనే అక్షరం లేకుండా. అలానే భగవంతుడు కూడా ఆది పురుషుడు మూల పురుషుడు కాబట్టి ప్రతిదీ ఆయన నుంచే మొదలవుతుంది కాబట్టి అది ఆయన ఆ అక్షరం కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా భగవంతుడు మనకి 10.8 లో కూడా మనం ఇప్పుడే చూసాం కదా, నేను సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలకి మూలం నేనే అని చెప్పారు కదా. ప్రారంభం మూలం ఆధారం అని భగవంతుడే అని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా ద్వంద్వ సమాసికస్య అంటున్నారు. సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని అని చెప్తున్నారు. అంటే మనకి సంస్కృత వ్యాకరణంలో ద్వంద్వ సమాసం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఎందుకంటే అది రెండు పదాలని కలుపుతుంది అనమాట. ఆ రెండిటికి ఈక్వల్ గా మనకి ప్రాముఖ్యత ఉన్న రెండు పదాలని కలిపి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే రామ లక్ష్మణులు తల్లిదండ్రులు అలాంటి పదాలని కలుపుతుంది కాబట్టి రెండిటికి ప్రాముఖ్యత ఉంటుంది, రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఆ సమానత్వాన్ని చూపిస్తుంది కాబట్టి అది నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ సమతుల్యత అనేది మనం నేర్చుకోవచ్చు. భగవంతుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోమంటున్నారు, భక్తి జీవితాన్ని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు చెప్తున్నారు. అంటే మనం భౌతికమైన విషయాలు చేస్తూ మనం భగవంతుని సెంటర్ లో చేసుకొని భక్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు కూడా మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా అహం ఏవాక్షయ కాలహ అంటున్నారు. అంటే నేను తరగని కాలాన్ని అంటున్నారు. అంటే కాలం ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. కాలం అంటే మన శరీరం నాశనం అయిపోతుంది, కాలంతో పాటు సంపద నాశనం అయిపోతుంది, మనకి ఏమైనా పవర్ స్థానం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ భగవంతుడు దానికి అతీతుడు అని మనం తెలుసుకోవాలన్నమాట.
క్షయం కాలం అంటే మనకి అయిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. కానీ అక్షయం అంటున్నారు ఇక్కడ భగవంతుడు, అంటే ఆయనకి అతీతం అని చెప్తున్నారు అనమాట. అంటే ఏదైతే ఆయనకి అతీతంగా కాలం అనేది ఆయనకి ఎలా వర్తించదో ఆ అక్షయ కాలాన్ని నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ, ఇంతకు ముందు ఏం చెప్పారు అంటే 11th చాప్టర్ లో చెప్తారనమాట, అహం కాలోస్మి అంటారు. అంటే నేనే కాలాన్ని, నేనే ఆ కాలం రూపంలో నేను అందరినీ నాశనం చేస్తారని కాలరూప చూపించినప్పుడు అర్జునుడికి చెప్తారనమాట. సో కానీ ఇక్కడ నేను అనంతమైన కాలాన్ని అని చెప్తున్నారు అనమాట. సో కాలం కూడా భగవంతుడి శక్తే, మనం కాలంకి అతీతులం కాదు, కానీ భగవంతుడు కాలానికి అతీతుడు అనమాట. దాతాహం విశ్వతోముఖ అంటున్నారు, అంటే సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో అందరిలోకి ప్రథముడు బ్రహ్మ అన్నమాట. ఆయన బ్రహ్మని నేనే రిప్రజెంట్ చేస్తున్నానని చెప్తున్నారు. అంటే బ్రహ్మ కృష్ణుడు అని కాదు, బ్రహ్మకి కూడా ఆ శక్తి, సృష్టించే శక్తి భగవంతుడి నుంచే వస్తుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. సో గొప్ప సృష్టికర్త కూడా నా శక్తితోనే పనిచేస్తారని భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. సో మనం మాట్లాడే భాష, మనం ఈ కాలానికి, ఈ సృష్టి వెనుక ఉన్న మూలాధారాన్ని గుర్తించినప్పుడు భగవంతుడు ఆటోమేటిక్ గా మనకి స్మరణలోకి వస్తారనమాట. ఈ సృష్టి ఎలా జరుగుతుంది, బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నారా, బ్రహ్మదేవుడికి ఆ శక్తి ఎవరిచ్చారు అనేది మనం తెలుసుకున్నట్టయితే మనం సృష్టిలో ప్రతిదీ మనం భగవంతుడికి ఏదైనా బ్యూటిఫుల్ గా ఉన్నా అది ఎవరు క్రియేట్ చేశారనేది మనం చూస్తాం కదా. ఇప్పుడు ఎవరైనా పెయింటింగ్ వేశారనుకోండి, పెయింటింగ్ బాగుంది అనుకుంటాం, కానీ దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, దాన్ని ఎవరు పెయింట్ చేశారని మనం ఆలోచిస్తాం కదా. సో అట్లానే మనకి ఏదైనా బాగా అనిపించినప్పుడు మనం జనరల్ గా అది చివరికి మనకి భగవంతుడి నుంచి వస్తుందని మనం తెలుసుకోవాలన్నమాట. సో అక్షరాల్లో నేను ఆ అక్షరం, సమాసాల్లో నేను ద్వంద్వ సమాసం, ఇంకా నేను క్షయం లేని కాలం, అక్షయ కాలం అని చెప్తున్నారు. సృష్టికర్తల్లో నేను బ్రహ్మదేవుని అని చెప్తున్నారు. ఈ 4 చెప్తున్నారు అనమాట. ఆ అనే అక్షరం మిగతా అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఎలా అయితే అన్నిటికీ మూలమో సృష్టికి కూడా నేను మూలం అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. ఇంకా ఈ 2 పదాలు ద్వంద్వ సమాసాలు ఎలా అయితే రెండిటికి ప్రాముఖ్యత ఇస్తూ బ్యాలెన్స్ చేస్తాయో, కృష్ణుడు సమతుల్యత అనేది, బ్యాలెన్స్ అనేది మనకు చూపిస్తున్నారు. అంటే మన జీవితంలో పని చేసుకోవడం, భక్తి చేసుకోవడం, ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా మన బాధ్యత చేస్తూనే మన ఆధ్యాత్మికత కూడా మనం నేర్చుకోవాలి అనేది మనం సమన్వయించుకోవచ్చు అని మనం కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే భక్తి అంటే మనం మిగతా అన్ని రెస్పాన్సిబిలిటీస్ వదిలేయడం కాదు, భగవంతుడిని మధ్యలో పెట్టుకొని భక్తి చేయడం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా అన్ని కాలం అన్నిటినీ నశింపజేస్తుంది, మన శరీరం, పేరు, సంపద ఇవన్నీ పోతాయి, కానీ భగవంతుడికి అది వర్తించదని చెప్తున్నారు. అలాంటి అక్షయ కాలాన్ని నేనే అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. సో మనం కాలానికి లోబడి ఉన్నాం, కానీ భగవంతుడు కాలానికి అధిపతి, ఆయన కాలానికి అతీతుడు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో భగవంతుడు ఇక్కడ బ్రహ్మని నేనని చెప్పట్లేదు, సృష్టికర్తల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మ నా ప్రతినిధి, ఆయనకి ఆ శక్తి నా నుంచే వస్తుందని మనం అది తెలుసుకోవాలన్నమాట. సో బ్రహ్మకు సృష్టి చేసే శక్తి ఉంది, కానీ ఆ శక్తి భగవంతుడి నుంచే వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో సిఇఓ ఉంటారు, సిఇఓనే ఆ యజమాని అయి ఉండకపోవచ్చు, ఆ సిఇఓకి అధికారం ఇచ్చేది యజమాని. అట్లానే బ్రహ్మ సృష్టి చేస్తారు, కానీ ఆ శక్తిని ఇచ్చింది భగవంతుడని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. క్లియర్ గానే ఉందా? క్లియర్ మాతాజీ, క్లియర్ గా ఉంది మాతాజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామం. హరి బోల్ ప్రభు. 34 చూద్దాం. మృత్యుః సర్వహరశ్చాహం భవశ్య భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చానారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చానారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. శ్రీనివాస్ ప్రభు, మీరు శ్లోకం డిసైడ్ చేయండి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. 10.34 మృత్యు సర్వహర చాహముద్భవచ్చ భవిష్యతాం
కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. కమల కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. మృత్యు సర్వహరస్యాహం ఉద్భవస్య భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్స్య నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద. మృత్యు సర్వహరస్యాహం ఉద్భవస్య భవిష్యతాం కీర్తి శ్రీవాక్స్ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. స్వప్న మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. మృత్యు సర్వహరశ్చ మృద్వశ్చ భవిష్యతాం కీర్తి సర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృత క్షమా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. సరోజా మాతాజీ. సారీ మాతాజీ. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చెప్పమంటారా? శ్లోకం చదవండి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వశ్చ నారీణాం శృతిర్మేధా ధృతి క్షమా. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. చంద్రకళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. అనువాదము. సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న సర్వజీవులకు ఉద్ధ్రువమును నేనే అయ్యున్నాను. స్త్రీల యందలి యశస్సు వైభవము మనోహరమగు వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి సహనమును నేనే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉద్భవము మాతాజీ. ఇక్కడ ఉద్భవము నేనే అయి ఉన్నాను అంటే అందరూ నా నుంచి ఉద్భవిస్తారని చెప్తున్నారు కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ మీరు భాష్యం చదవండి. మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. నెక్స్ట్ ది మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. మానవుడు జననముతోనే ప్రతి క్షణము మరణించుట ఆరంభించును. ఈ విధముగా మృత్యువు జీవుని ప్రతి క్షణము కబలించుచున్నది. కానీ దాని చిట్ట చివరి అఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువై శ్రీకృష్ణుడు భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకు జీవులు పుట్టుట పెరుగుట కొంతకాలము స్థితిని కలిగియుండుట ఇతరములను సృష్టించుట కీర్తించుట చివరికి నశించుట ఎనడి 6 విధములైన మార్పులను ప్రధానముగా పొందుచుందురు. ఇట్టి మార్పులన్నింటిలో మొదటిదైన గర్భము నుండి జననము ఆదియు శ్రీకృష్ణుడే. ఆ జన్మమే భవిష్యత్తు కర్మలన్నింటికి ఆరంభము. హరే కృష్ణ. హరే కృష్ణ. ధనలక్ష్మి మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. కీర్తిశ్రీ వాక్కు స్మృతి బుద్ధి ధృతి సహనము అని పేర్కొనబడిన 7 విభూతులు స్త్రీలింగములుగా భావింపబడును. వానినన్నింటినీ గాని లేక కొన్నింటిని గాని కలిగినచో మానవుడు కీర్తిమంతుడగును. ఎవరైనను ఒకడు ధర్మాత్మునిగా ప్రసిద్ధి నొందినచో అతనిని కీర్తిమంతుడు వైభవోపేతుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పరిపూర్ణమైన భాష అయినందున అది ప్రశంసింపబడినది. ఏదేని విషయమును అధ్యయనము చేసిన పిమ్మట మానవుడు దానిని గుర్తించుకొనగలిగినచో దానిని స్మృతి శోభితుడని చెప్పుదురు. పలు విషయములపై పెక్కు గ్రంథములను పఠించుటయే కాకుండా వానిని అవగాహన చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుట మేధ ఎనబడును. అది మరి ఒక విభూతి. చంచలత్వమును జయించు శక్తియే ధృతి ఎనబడును. పరిపూర్ణ యోగ్యతలను కలిగియుండి మానవుడు నమ్రతను మృదు స్వభావమును కలిగి సుఖదుఖములందు సమత్వమును చూపగల శక్తిని కలిగి ఉన్నచో అతని ఆ లక్షణము విభూతిని క్షమ అనబడును. హరే కృష్ణ మాతాజీ.
హరి బోల్ మాతాజీ. ఇంకా ఇక్కడ చదవాలా మనకి మాతాజీ? అయిపోయింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మనకి మాతాజీ. ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు చూసారా, మానవుడు జననముతోనే ప్రతిక్షణము మరణించుట ఆరంభించునని చెప్తున్నారు. అంటే మనకి ఎవ్రీ మినిట్ మనం మరణానికి దగ్గర అవుతూ ఉంటాం అనమాట. అది మనం తెలుసుకొని మనం ఆ మినిట్ ఎవ్రీ మినిట్ ఎలా మనం భక్తిలో వాడుకోవాలనేది మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము. అంటే కృష్ణ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా అంటున్నారంటే నేను సర్వాన్ని హరించే మృత్యువుని నేనే అని చెప్తున్నారు. ఇంకా రాబోయే వాటన్నిటికీ ఏదైతే ఉద్భవించబోతున్నాయో అవన్నీ కూడా అన్నిటికీ కూడా కారణం నేనే అంటున్నారు. ఇంకా స్త్రీలలో నేను కీర్తి, సంపద, మంచి మాట, స్మృతి, బుద్ధి, స్థిరత్వం, ఇంకా క్షమ, ఇవన్నీ ఈ అన్ని గుణాలని స్త్రీలలాగా పోల్చారనమాట. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అది నేనే అని చెప్తున్నారనమాట. సో కృష్ణుడు మనం ఈ విభూతి యోగంలో మనం భగవంతుని నిరంతరంగా ఎలా స్మరించుకోవాలో చెప్పే దాంట్లో ఇది కూడా మనకి చెప్తున్నారు. అంటే ఆయన మనం ఎలా ఆయన్ని స్మరించుకోవచ్చు అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకి ఆయన ఆ ప్రశ్నకి ఇంకా ఆయన విభూతుల్ని వివరించమన్న ప్రశ్నకి భగవంతుడు ఇవన్నీ చెప్తున్నారన్నమాట. సో మనల్ని జీవితాన్ని బలవంతంగా ప్రభావితం చేసే వాటిల్లో నన్ను చూడండి అని చెప్తున్నారు అనమాట. మనం ప్రతిరోజు ఇవన్నీ చూస్తూ ఉంటాము, వాటిల్లో నన్ను తలుచుకోండి అని చెప్తున్నారు అనమాట. మృత్యువు అనేది ఎవరు తప్పించుకోలేరు, అది కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకా మృత్యువు అంటే మనకి అంత నచ్చదు, కానీ భవిష్యత్తు సృష్టి అని కూడా చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన మనకి హోప్ ఇస్తున్నారు అనమాట. మన మృత్యువుతో అంతమైనా కూడా మళ్ళా మనం భవిష్యత్తు సృష్టిలో వస్తామని చెప్తున్నారు. సో మృత్యువు ఎవరు తప్పించుకోలేరు, అది నేనే. భవిష్యత్తు సృష్టి కూడా నేనే, అది కూడా ఎవరు నియంత్రించలేరు, అది కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఎవరికైతే గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి అంతర్గతంగా, అవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా నేను అన్నిటినీ హరించే మృత్యువు నన్ను ఎందుకు చెప్తున్నారంటే ఈ సృష్టి స్థితి లయ నేనే చేస్తానని చెప్పారు కదా, సో దాంట్లో మృత్యువు కూడా నేనే అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మృత్యువే అన్నిటిని హరిస్తుంది కదా, శరీరాన్ని, సంపదని, అధికారాన్ని, సంబంధాలని ఎవరు దానిని ఆపలేరని అనుకున్నాం కదా. సో అందుకని మనకి మృత్యు హరిస్తుందని చెప్పుకోవచ్చు. అది కూడా యాదృచ్ఛికం కాదు, అది కూడా భగవంతుని అధీనంలో పనిచేసే శక్తి అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది మనకి కర్మ ఆధారంగా నిష్పక్షపాతంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అనమాట ఈ మృత్యువు కూడా. అంటే చాలా శక్తివంతమైన రాజు, ఒక పేదవాడు, ఇద్దరు రెండు డిఫరెంట్ జీవితాలను తీసుకున్నా కూడా వాళ్ళిద్దరికీ కూడా మృత్యు అనేది వస్తుంది. అంటే ఇతను పెద్ద గొప్ప రాజు, ఇతనికి మృత్యు ఉండదని ఉంటుందా? రాజుగారికి మృత్యు ఉండకూడదని ఉంటుందా? ఉండదు కదా. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అందరికీ సమానమే ఉంటాయి అన్నమాట. అలానే అలాంటి మృత్యువు కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే దీన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనకి ఏదైతే ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుందో అది నాశనం అయిపోతుంది. అంటే మనకి మిథ్యాహంకారం అనేది ఏదైతే ఉంటుందో అది నాశనం అయిపోతుంది. దానివల్ల మనకి భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఈ ప్రపంచమే నా శాశ్వత నివాసం కాదు అనేది మనం దీని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా ఉద్భవశ్చ భవిష్యతాం అంటే ఇంకా రాబోయే ఏదైతే క్రియేట్ అవ్వబోతున్నాయో వాటన్నిటికీ కూడా నేనే మూలం అని చెప్తున్నారు కృష్ణ. అంటే ఇప్పుడు మృత్యు భయంతో మనల్ని భయపెట్టకుండా మనకి రాబోయే కాలంలో కూడా అంటే మనకి ఆశ కూడా చెప్తున్నారు అనమాట. మనకి హోప్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. మృత్యు గురించి చెప్తున్నారు, రాబోయే సృష్టి గురించి కూడా చెప్తున్నారు. అంటే మృత్యుతో ఎండ్ అవ్వదు, ఇంకా సృష్టి ఇంకా మొదలవుతుంది, మళ్ళా వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే నేను కేవలం విషయాలను అంతం చేయడం మాత్రమే కాదు, ప్రారంభిస్తాను కూడా అని చెప్పడానికి చెప్తున్నారు అనమాట. సో ఇంకా అన్ని కృష్ణుడి నుంచే వస్తాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అన్నిటికి సమస్తానికి మూలం నేనే అని చెప్తున్నారు. దాంట్లోనే ఇవి పార్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు నుంచి విత్తనం వస్తుంది, కానీ ఆ చెట్టు కొన్ని రోజులకి చనిపోతుంది అనమాట. కానీ ఆ చెట్టు నుంచి ఏదైతే విత్తనం వస్తుందో ఆ విత్తనం నుంచి మళ్ళీ ఇంకో చెట్టు అనేది పెరుగుతుంది కదా. అలానే
ఆ ఒకటి అంతమైపోయినా కూడా ఇంకోటి ప్రారంభం అవుతుందని భగవంతుడు, అది కూడా ఆ రెండు నా ఆధీనంలోనే ఉంటాయి. మృత్యువు ఇంకా ఆ భవిష్యత్తులో ఉద్భవించే ప్రతిదానికి నేనే కారణం, అవి నా ఆధీనంలో ఉంటాయని చెప్తున్నారు అనమాట. కృష్ణుడుని స్మరించుకోవడానికి మనం ఇవన్నీ గుర్తుంచుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు, కీర్తి శ్రీర్ వాక్చ నారీణం అంటున్నారు. అంటే ఈ గుణాలన్నీ స్త్రీలతో పోలుస్తున్నారు. కీర్తి, సంపద, మంచి వాక్కు, ఇంకా ఇవన్నీ అంతర్గత గుణాలు ఏవైతే ఉంటాయో అవి మన క్యారెక్టర్ ని చూపిస్తాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు బాగా అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి మనం చర్చించుకుంటామా, లేకపోతే వాళ్ళ మనస్సు బాగుంది, వాళ్ళకి మంచి లక్షణాలు మంచి గుణాలు ఉంటే వాళ్ళని ఎక్కువగా గుర్తుంచుకుంటామా? గుణాలు ఉన్న వాళ్ళనే గుర్తిస్తాం. గుణాలు ఉన్న వాళ్ళని గుర్తిస్తాం. అంటే మన కీర్తి అంటే మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మంచి పేరు అనేది మన క్యారెక్టర్ నుంచి వస్తుంది, కానీ కీర్తి అనేది అందమైన వాళ్ళని చూసి అందంగా ఉన్నారని వాళ్ళకి కీర్తి వస్తుందా? కాదు కదా. టెంపరీగా మాట్లాడుకుంటాం అంతే, దాని గురించి చర్చించుకోరు. దానికి యశస్సు అనేది అందం వల్ల రాదు, శీలం వల్ల వస్తుంది, క్యారెక్టర్ వల్ల వస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఇంకా సంపద, శ్రీ అంటే సంపద అన్నమాట. కీర్తి ఇస్ క్యారెక్టర్, శ్రీ అంటే సంపద, బాధ్యతాయుతంగా ఉపయోగించే సంపద నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ. ఇంకా వాక్ అంటే వాక్కు అంటే సత్యంగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి మనం ఇబ్బందికరంగా లేకుండా ఆహ్లాదకరంగా మాట్లాడాలన్నమాట. అంటే సత్యంతోనే మనం మాట్లాడాలంటే హార్ష్గా మాట్లాడకూడదు, అజిటేటింగ్ గా మాట్లాడకూడదు. మనం ఎదుటి వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదంగా ఉండేలాగా సున్నితంగా, సత్యం చెప్పినా కూడా సున్నితంగా చెప్పాలని చెప్తున్నారు. అలాంటి వాక్కు నేనని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇవన్నీ సమాజాన్ని మంచి వైపుకు తీసుకెళ్లే గుణాలు, ఇవన్నీ నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఒక వ్యక్తిని మనం రూపం, సంపద వీటన్నిటి కోసం గుర్తుంచుకోము. మనం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి విలువలకి కట్టుబడి ఉన్నారు అనే విషయాల నుంచే మనం ఇవన్నీ మనుషుల్ని గుర్తుంచుకుంటాము. అలాంటి మంచి గుణాలు, మంచి క్యారెక్టర్ అవన్నీ నేనే అని భగవంతుడు చెప్తున్నారు. అంటే సద్గుణాలలో నేను నివసిస్తాను, అహంకారంలో కాదు అని భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నారు. ఇంకా స్మృతిర్ మేధ ధృతి క్షమ అంటున్నారు. అంటే స్మృతి, మేధ, ధైర్యం, సహనం, ఈ రెండు ఇవన్నీ కూడా అంతరంగమైన శక్తులు అనమాట. అంటే బాహ్య విజయాలు కాదు. స్మృతి, మేధ అంటే మనకి ఇవన్నీ అంటే స్మృతి అంటే సరైన వాటిని గుర్తుంచుకోవాలన్నమాట. ఏది పడితే అది గుర్తుంచుకోకూడదు. ఆ రోజు నాకు ఒక అతను ఇంత అన్యాయం చేశాడని మనం దాన్నే గుర్తుంచుకోకూడదు అనమాట. స్మృతి అంటే మనకి ఏదైతే మంచి విషయాలు ఉంటాయో, భగవద్ జ్ఞానం ఉంటుందో దాన్ని గుర్తుంచుకోవడం అన్నమాట. దాంట్లో భగవంతుడు ఉంటారు. అంటే మనకి ఏదంటే అది గుర్తుంది కదా, మెమరీ ఉంది కదా అని చెడ్డ విషయాలకు వాడితే అది భగవంతుడు కాదనమాట. ఇక మేధస్సు కూడా మనకి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవాలన్నమాట. ఆ జ్ఞానాన్ని ఎనలైజ్ చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి వాడాలి ఆ మేధస్సు కూడా. ఇంకా వేరే వేరే వాటికి వాడరు. అలాంటి వాటిలో భగవంతుడు ఉంటారని చెప్తున్నారు అనమాట. ధృతి అంటే డిటర్మినేషన్ అంటే మనం ఇప్పుడు భక్తి అనేది స్టార్ట్ చేసాం అనుకోండి, దాన్ని వదలకుండా దాన్ని ఎలా మనం ముందుకెళ్తాము అనేది ధృతి. అది కూడా మంచి వాటిల్లో వాడితే అది భగవంతుడు అని చెప్తున్నారు. ఇంకా క్షమ అంటే సహనం, అందరినీ క్షమించగలిగే ఇది ఉండడం. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా చెడు చేశారనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళని క్షమిస్తామా? క్షమించలేం. అంటే సిట్యుయేషన్ బట్టి ఏదైనా చిన్న అయితే క్షమించేస్తాం. మనకి బాగా దారుణమైన అన్యాయం చేశారనుకోండి, క్షమించగలుగుతామా? కష్టం అయిపోతుంది. సో అలాంటి కష్టమైన వాటిని కూడా, అంటే ఇప్పుడు మనకే అన్యాయం జరిగిందంటే అది మన ప్రారంధం కూడా ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ప్రతి దాంట్లో భగవంతుడి హస్తం చూడాలనుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఒక పెద్ద అన్యాయం జరిగింది, ఒక అతని వల్ల జరిగింది అనుకుందాం అనుకోండి, అది మనకి ఆ కర్మ ఫలితం మనకి రావాలి కాబట్టి వచ్చింది, అదొకటి అనుకోవాలి. భగవంతుడి హస్తం లేకుండా ఏది రాదు. దీనివల్ల మనకి భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసుకోవాలి. అంటే ఇంత అన్యాయం జరిగింది ఈ కలికాలంలో, ఈ మానవ దేహంలో ఉన్నాను నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాదు అని మనం ఆలోచించగలగాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి భక్తులైన వాళ్ళు చాలా మంది అలా అనుకుంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు కుంతి మహారాణి చూసారనుకోండి, కష్టాలు ఉన్నప్పుడే నువ్వు మాతో ఉండేటట్టయితే నాకు కష్టాలే కావాలి అని అనుకుంటారనమాట ఆవిడ. మనం అడుగుతామా కష్టాలు కావాలని? భగవంతుడు గుర్తొస్తాడని కష్టాలు కావాలని అడుగుతామా?
అడగం మాతాజీ. అంటే మనం ఇంకా ఆ స్టేజ్ లో లేము. జనరల్ గా భక్తులైతే భగవంతుడే కావాలనుకునే వాళ్ళు మనకి ఏదొచ్చినా అది భగవంతుడి ప్రసాదం అని తీసుకుంటారు అనమాట. మనకి 15.15 లో కూడా చెప్తారు, నా నుండే స్మృతి వస్తుంది, నా నుండే జ్ఞానం వస్తుంది, నా నుండే ఫర్గెట్ఫుల్నెస్ మర్చిపోవడం కూడా నా నుంచే వస్తాయి అని చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు స్మృతి జ్ఞాన అపోహనం మత్త స్మృతి జ్ఞానం అపోహనం అన్ని నా నుంచే వస్తాయి అని చెప్తున్నారు. సో అలానే ఇవన్నీ కూడా భగవంతుడు మనం ఏదైతే బెస్ట్ గా వాడతామో అవన్నిట్లో భగవంతుడు ఉంటారని మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం నుంచి మనకి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మృత్యు సర్వహరశ్చాహం అంటే అన్నిటినీ తీసుకెళ్లిపోయే మరణం నేనే అని చెప్తున్నారు. ఇది చాలా మరణం నా శక్తి కాదు, నేనే మరణం అని అంటున్నారు. మరణం వచ్చినప్పుడు శరీరం పోతుంది, డబ్బు పోతుంది, హోదా పోతుంది, సంబంధాలు పోతాయి, కానీ ఎవరు మరణాన్ని ఆపలేరు అనమాట. మరణం కూడా అదృష్టం కాదు, అది భగవంతుడి ఈ న్యాయమైన వ్యవస్థ ఏదైతే క్రియేట్ చేశారో దాంట్లో భాగమే. అది కర్మకి అనుగుణంగా సమయానికే వస్తుంది అనమాట, ఎవరిని ఆపదు. అది అంటే ఎవరి కోసం ఆగదు. మృత్యు అనేది అందరికీ వస్తుంది. మరణాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే మనం భయపడడం కాదు, మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి చెప్తున్నారు అనమాట. ఈ లోకం శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి చెప్తున్నారు అనమాట. ఇక కృష్ణుడు మరణంతో ఆగిపోలేదు. వెంటనే ఏం చెప్తున్నారంటే ముగింపు నేనే కానీ కొత్త ప్రారంభం కూడా నేనే అని చెప్తున్నారు. అంటే రాబోయే జీవితం, రాబోయే సృష్టి, ఇంకా రాబోయే అవకాశాలు అవన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తాయని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మరణంతో మనం ముగిసిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మళ్ళా మనం జన్మ తీసుకుంటాం, మనకి మళ్ళీ అవకాశం వస్తుందని మనం ఆనందించవచ్చు అన్నమాట. ఇంకా మనం ఈ గుణాలు ఏవైతే గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయో వాటన్నిటిలో నేనే ఉన్నాను చెప్తున్నారు. కీర్తి, శ్రీ, వాక్ ఇవన్నీ మనం అనుకున్నట్టు అందమైన శరీరాల్లో ఉండవు. గుణం అనేది శరీరానికి అతీతంగా ఉంటుంది. అది వాటిని అన్నిటినీ కూడా ఎవరైతే బెస్ట్ గా వాడతారో అవన్నీ కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఈ రోజుతో మనం ఈ రోజు ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కుమారి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. అంటే శ్లోకం చదవడానికి రేస్ చేశారా కుమారి మాతాజీ? జై శ్రీ మాతాజీ. అవును మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. హరే ప్రశ్నలు కృష్ణ ఏం లేకపోతే ధన్యవాద మనం ప్రణామం. క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय.